హలో పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ పేరు అత్యాశ. అత్యాశ అంటే తెలుసు కదా, బాగా ఆశ ఉండడం. ఒక ఊరిలో రంగయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు. పేదవాడు అంటే పూర్ మ్యాన్. అతడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకువచ్చి ఊర్లో అమ్మేవాడు. అతడు ఎక్కడికి వెళ్ళేవాడు? అడవికి వెళ్ళేవాడు. అడవిలో కట్టెలు కొట్టి తీసుకొచ్చి ఆ ఊర్లో అందరికీ అమ్మేవాడు. అతడి భార్య పేరు కమలమ్మ. రంగయ్య వాళ్ళ భార్య పేరు కమలమ్మ. ఆమెకి బాగా ఆశ ఎక్కువ. అంటే చాలా ఇది కావాలి, అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు కంపల్సరీ నాకు ఇది కొనివ్వాలి అని బాగా రంగయ్యను ఇబ్బంది పెడుతూ ఉండేది. ఒకరోజు రంగయ్య కట్టెల కోసం ఫారెస్ట్కి వెళ్ళాడు. అక్కడ ఒక చోట ఒక వేటగాడు ఒక నెట్ పెట్టిండు. ఆ నెట్ లోపలికి ఒక గోల్డ్ కలర్ ఉన్నటువంటి ఒక డీర్ వచ్చి అక్కడ ఆ నెట్లో పడిపోయింది. అప్పుడు రంగయ్య పాపం జాలిపడి ఆ జింక వైపు చూసి, అరే పాపం జింక అనవసరంగా ఇప్పుడు ఈ వేటగాడి ఉచ్చులో పడిపోయింది కదా, దీన్ని మనము ఈ వలలో నుంచి విడిపించాలి. వల అంటే నెట్, అందులోంచి విడిపించాలి అని ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక కత్తితోటి ఆ వలనంతా ఆ నెట్టునంతా చింపేసి ఆ జింకను అందులో నుంచి విడిపించాడు. అప్పుడు ఆ జింక, నువ్వెవరో కానీ నా ప్రాణాలను రక్షించావు, నువ్వు ఏది కోరితే అది నేను నీకు ఇస్తాను, నీకు కావాల్సింది కోరుకో అని చెప్పింది ఆ జింక. అప్పుడు ఆ రంగయ్య, నేను ఏది అడిగితే అది ఇస్తావా నాకు అంటే, ఆ జింక అన్నది కదా, అవునవును నువ్వు ఏది అడిగితే నేను నీకు అది ఇస్తాను అని చెప్పింది. ఇది అలాగైతే నేను నా భార్యను అడిగి వచ్చి కోరుకుంటాను అని చెప్పి ఇంటికి వచ్చి జరిగిన విషయమంతా ఆయన భార్యతో చెప్పాడు రంగయ్య. అప్పుడు రంగయ్య చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయిన అతని భార్య, నువ్వు వెంటనే వెళ్ళి మనకు ఒక ఇల్లు కావాలని అడుగు అని చెప్పింది. ఇప్పుడు భార్య చెప్పిన ప్రకారం రంగయ్య ఇల్లు కావాలని ఆ బంగారు జింకను అడిగాడు. వెంటనే జింక, సరే రంగయ్య, నీకు ఒక ఇల్లు కావాలి కదా, సరే నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీకు అద్భుతమైనటువంటి ఇల్లు ఉంటుంది అని చెప్పింది. జింక రంగయ్య కోరిన విధంగా ఒక ఇల్లు ఇచ్చింది. కొంతకాలం గడిచింది. కమలమ్మకు మేడలో ఉండాలన్న కోరిక కలిగింది. అంటే ఒక చిన్న ఇల్లు ఇచ్చింది ఆ జింక. కానీ నేను చెప్పాను కదా, మరి రంగయ్య వాళ్ళ భార్య అయినటువంటి కమలమ్మకు చాలా కోరికలు ఎక్కువ. నాకు చిన్న ఇల్లు కాదు, నాకు చాలా పెద్ద ఇల్లు కావాలి, నువ్వు వెళ్ళి మళ్ళీ ఆ జింకను నువ్వు ఒక కోరిక కోరుకో అని భార్య చెప్పిన మాటలు విన్న రంగయ్య మళ్ళీ అడవికి వెళ్ళాడు. కొంతకాలం గడిచింది. అన్న తర్వాత వెంటనే జింక మేడను కూడా ఇచ్చింది. మరి కొంతకాలానికి కమలమ్మకు రాజ్యం కావాలి, నాకు ఆ రాజ్యానికి రాణి కావాలనే కోరిక కలిగింది. రంగయ్య అడగగానే బంగారు జింక ఆ కోరికను కూడా తీర్చింది. మరికొన్ని రోజులకు కమలమ్మకు ఒక వింత కోరిక కలిగింది. రంగయ్య వెనక ముందు ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి, నా భార్య సూర్యుడు చంద్రుడు మా ఇంట్లో ఉండాలి అని కోరుకుంటుంది అని చెప్పాడు. అప్పటికే కోరికలన్నిటినీ తీరుస్తున్న బంగారు జింకకు ఆ కోరిక వినగానే చాలా కోపం వచ్చింది. ఏంటయ్యా, సూర్యుడు చంద్రుడు మీ ఇంట్లో ఉండాలా? నువ్వు ఎంత మూర్ఖుడివి! నేను కోరిన కోరికలు ఇస్తున్నానని చెప్పి ప్రతి కోరికను అడుగుతున్నావు. నేను నిన్ను కేవలం ఒక కోరికను మాత్రమే అడగమన్నాను, కానీ నువ్వు ఇన్ని కోరికలు అడిగినా కూడా నేను తీర్చాను. కానీ ఇలా సూర్యుడిని చంద్రుడిని మీ ఇంట్లో ఉంచాలనుకోవడం ఎంతో మూర్ఖమైన కోరిక అని చెప్పింది. అయితే ఒక పని చెయ్యండి, మీకు సూర్యుడు చంద్రుడు మీకే కావాలన్నారు కాబట్టి మీరు ఈ చెట్టు కింద ఉంటే సరి అని బంగారు జింక తను అంతకుముందు ఇచ్చిన అన్ని వరాలను వెనక్కు తీసేసుకొని మాయమైపోయింది. వెంటనే రంగయ్య చాలా బాధపడుతూ ఇంటికి తిరిగి వచ్చేసరికి కమలమ్మ ఒక చెట్టు కింద దిగాలుగా కూర్చొని ఏడుస్తూ కనిపించింది. చూసారా పిల్లలు, ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలి. కొత్త కొత్త కోరికలు కోరుకోవడం వల్ల ఎంతటి ఇబ్బంది వచ్చింది అంటే, దీని ద్వారా కలిగే నీతి ఏమిటి? దురాశ దుఃఖానికి చేటు. ఉన్నదానితో సంతృప్తి చెందాలి, కానీ లేని దానికోసం ఇలా వెంపర్లాడకూడదు. అంటే లేని దానికోసం మనం బాగా బాధపడకూడదు. అర్థమైందనుకుంటా. శుభరాత్రి.